గౌతమ బుద్ధుడు కూడా యేసు ప్రస్తావన తెచ్చారని, స్వామి వివేకానంద కూడా యేసు ప్రస్తావన తెచ్చారని, వేదాలలో కూడా యేసు ఉన్నారని, ఇలాగ లేనిపోని మాటలు కల్లుబొల్లి కబుర్లు చెప్పి, ఇలాగా ఒక ఆధ్యాత్మికత వైపు, ధర్మం వైపు మంచి విషయాలు చెప్పే విధంగా ఇప్పుడెక్కడ ఏ పాస్టర్లు లేరు. పొద్దున్న లేచినప్పటి నుంచి ఏ చిన్న గాలివాన వచ్చినా కూడా అదిగో యేసు వచ్చేస్తున్నాడు. ఇలాగ రకరకాలుగా జనాలను భయపెట్టించడం, మభ్యపెట్టడం, ఒక బ్లాక్‌మెయిల్ చేయడం మిస్ప్రైజ్ టాక్‌లో చేస్తున్నారు. చేస్తున్నారు. వీళ్ళ వల్ల జనాలు కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారు. అంటే ఒకళ్ళు ఇద్దరు చెప్తే మనం అనుకోవచ్చు. మొత్తం ఈ పాస్టర్‌ల వే ఆఫ్ టాకింగ్ ఇలాగే ఉంది. మొత్తం ఏ పాస్టర్ పట్టినా కూడా అదే చెప్తున్నాడు. సో దీనివల్ల చాలామంది మోసపోతున్నారు. వాళ్ళు ఎలా మోసపోతున్నారు అంటే బైబిల్ గురించి నేను చదివి అది నాకు తెలుసు కాబట్టి ఈ పాస్టర్లతో నేను ముఖాముఖి డిబేట్లు చేసినప్పుడు కూడా వాళ్ళ యొక్క కుయుక్తులు కానీ, వాళ్ళు ఎలా మాట్లాడతారు, ఎలా మోసం చేస్తారు వీటన్నిటి గురించి తెలుసు కాబట్టి సో ముఖ్యంగా నా క్రైస్తవ సమాజాన్ని మేలుకొలపాలి, వాళ్ళకి ధైర్యం నింపాలి. వీళ్ళు చెప్పేది అబద్ధాలు, నిజానికి బైబిల్ ఇలా ఉంది అని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ క్రిస్టియన్ అని ఎందుకు పెట్టుకుంటే నా క్రిస్టియన్ కమ్యూనిటీని మార్చుకోవడం కోసం. అట్ ద సేమ్ టైం హిందువులు కూడా జై శ్రీరామ్ అంటూ హిందూ విలేజ్ మీటింగ్స్లో చెప్పినప్పుడు మాత్రము ఆ క్రైస్తవ కమ్యూనిటీలోకి వెళ్ళొద్దు, అక్కడ వెళితే జరగబోయేది ఇలా అని చెప్పి వెళ్ళనివ్వకుండా మతం మారనివ్వకుండా కూడా నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. దానికి సంబంధించి నేను పుస్తకాలు రాశాను. ఒక చిన్న విషయం ప్రవీణ్ గారు చెప్పండి. మీరు యాక్చువల్గా బేసికలీ ఇంత మునుపు మీరు క్రిస్టియన్ కమ్యూనిటీ నుంచి వచ్చి హిందూగా మారారా, హిందూ నుంచి క్రిస్టియన్కి వెళ్ళారా, అలా అసలు ఏంటి అసలు యాక్చువల్లీ? అంటే నాకు తెలియకముందు మా అమ్మ మా నాన్న వాళ్ళే క్రిస్టియన్స్. మా అమ్మ మా నాన్న నుంచే నాకు ఈ చిన్నప్పటి బై బర్త్. నేను అలాగే క్రైస్తవంలోనే చిన్నప్పటి నుంచి చర్చిలకు, ప్రార్థనలకు, ప్రేయర్లకు నాకు అప్పటి నుంచి వీళ్ళు చేసే అబద్ధాలు, మోసాలు, చర్చిలో ఉన్నటువంటి అసాంఘిక కార్యకలాపాలు ఇవన్నీ నేను చూస్తూ వాటి మధ్య పెరిగాను.